సాగు చేయబట్టినది. ఎకరానికి యూనిట్కు 1,06,000 రూపాయలు అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. అధ్యక్ష, చేనేత మీద ప్రేమన్న లోకేష్ బాబు గారు కూడా ఇక్కడే ఉన్నారు. దయచేసి వారు కూడా ఇంటే బెటరు. చేనేత రంగం కుదేలైపోతుంది రాష్ట్రంలో. పవర్ లూమ్స్ ప్రభావంలో చేనేత కార్మికులు ఇక్కట్ల పాలైపోతున్నారు. చేనేతను రక్షించండి, చేనేత కార్మికులని రక్షించండి అనే స్లోగన్లో మనం ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉంది చేనేత రంగం రాష్ట్రంలో. ఒకటి, వాళ్ళకి రావాల్సిన బకాయిలు పావలా వడ్డీలు కానీ త్రిప్ట్ కానీ వాళ్ళకి రిలీజ్ కాల. సబ్సిడీలన్నీ పెండింగ్లో ఉన్నాయి. గతంలో ఏదైతే కేంద్ర సహకార బ్యాంకులకు 200 కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్న జీవో అమలు కాలే. ఇవాళ ఆప్కో ద్వారా సొసైటీలకు రావాల్సిన బకాయిలు రాలే. అలాగే 30% దాకా రిబేట్లు. ఎందుకంటే కనీసం భార్యాభర్త రోజంతా కష్టపడ్డా కూడా 300 రూపాయలు కూడా రావట్లేదు అధ్యక్ష. రంగులు ఎవరైతే నూలు కానీ రంగులు కానీ ఇచ్చిన వాళ్ళు ధరలు తగ్గినప్పుడు ఆ భారాన్ని చేనేత కార్మికుడి మీద వేస్తున్నారు. వర్షాకాలంలో ఎలాగైతే మత్స్య కార్మికులకి మనం కొంత రాయితీలు ఇస్తా ఉన్నామో పనులు లేనప్పుడు చేనేత కార్మికులు వర్షాకాలంలో రాయితీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. గతంలో జీవో ఇచ్చాం, మన ప్రభుత్వంలో 18లో జీవో ఇచ్చాం. గత ప్రభుత్వం అమలు చేయలే. ఇవాళ దాన్ని మళ్ళీ అమలు చేయాల్సిన అవసరం ఉంది. పాత బకాయిలు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆప్కో ద్వారా సొసైటీలకు ఇవ్వాల్సిన నిధులకు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. త్రిప్ట్ బకాయిలు ఇవ్వాల్సిన పెండింగ్ అన్నీ ఉన్నాయి. ఎప్పటికప్పుడు వాళ్ళ సొసైటీలు ఎన్నికలు జరగలేదు అధ్యక్ష. స్వయం పాలక సంఘాలు లేవు అధ్యక్ష. ఆప్కోలో ఎవరుంటున్నారు లేదు. ఆప్కోలో అధికార గణం కూడా వాళ్ళు పవర్ లూమ్స్కి ఇచ్చే ప్రయారిటీ చేనేతకి ఇవ్వడం లేదు అధ్యక్ష. చేనేత బట్టకు న్యాయం జరగడంలా. ఏదైతే మనకు అవసరమైన బట్ట సేకరణ డైరెక్ట్గా చేనేత నుంచి తీసుకోవడంలా, పవర్ లూమ్స్ నుంచి తీసుకుంటా ఉన్నారు, ఇతర రాష్ట్రాలకు తీసుకుంటా ఉన్నారు. దీన్ని కంట్రోల్ చేయకపోతే చేనేత లక్షలాది మంది చేనేత కార్మికుల పరిస్థితి దుర్భరంగా ఉంది. అది మనందరికీ తెలుసు. అనంతపూర్ దగ్గర నుంచి గోదావరి జిల్లాల దాకా కూడా, చీరాల నుంచి మంగళగిరి దాకా కూడా సమస్య ఉంది. ప్రత్యామ్నాయం వెళ్ళలేకపోతున్నారు. వారు వేరే వృత్తిలోకి వెళ్ళలేకపోతున్నారు. ఇవాళ మంగళగిరిలో లోకేష్ బాబు గారే చెప్పారు, వాళ్ళు బంగారు పనులోకి వెళ్ళే పని వస్తున్నారు. కనీసం వీళ్ళకి కూలీనాలికి వెళ్ళలేని పరిస్థితి వస్తుంది ఆడామాగా కూడా. కనుక వాళ్ళకి ఎంఎన్ఆర్జీసీలో కనుక కొంత ఇస్తే ఒక 300 రూపాయలు, అది 300 రూపాయలు, ఇది 600 రూపాయలు కూలీ వర్కౌట్ అవుతుంది సార్. దాని మీద కేంద్రంతో ఒప్పించైనా సరే మల్బరీ తోటలకు ఇవ్వటం కాదు, చేనేత కార్మికుడు డైరెక్ట్గా ఎంఎన్ఆర్జీసీలో పని కల్పించేలాగా వస్తే, కొన్ని పని దినాలు కల్పించగలిగితే ఆ వృత్తిని రక్షించిన వాళ్ళం అవుతాం. దయచేసి ఆలోచించమని మీ ద్వారా నేను మంత్రి గారిని లోకేష్ బాబు గారిని